గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ 11,062 పోస్టులకు విడుదల. మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు. 2023 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఔటర్ టోల్ టెండర్లపై విచారణ సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో చేపట్టాలి. రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ విస్తరించాలి. హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటకాభివృద్ధి. ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం. బారాస అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ అక్కడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డి. రాష్ట్రంలో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన. పలు ప్రాజెక్టుల ప్రారంభం సహా శంకుస్థాపనలు, సభలు. రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు ప్రకటించిన కేంద్ర సంగీత నాటక అకాడమీ. మరో 5 ప్రముఖులకు అదే పురస్కారం. 92 మందికి అకాడమీ అవార్డులు. 2029 నుండి జమిలీ నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయం. 3 దశల్లో అన్ని అసెంబ్లీల గడువు సర్దుబాటు. కీలక సిఫార్సులకు సిద్ధమవుతున్న న్యాయ కమిషన్. ఇప్పుడు సాక్షి. ఎంపీ టికెట్ ఎవరికో? ఏఐసిసి పెద్దల చుట్టూ కాంగ్రెస్ నేతల ప్రదక్షిణలు. ఇటు ఇతర పార్టీల నేతల కోసం టీపీసీసీ ఎదురుచూపులు. 3-4 చోట్ల వలస నేతలకు అవకాశం. 3 సీట్లు బీసీలకు. ప్రస్తుతానికి దీపాదాస్ మున్షి వద్ద ఆగిన బంతి. త్వరలోనే ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ. ఆ తర్వాత సిఈసి సమావేశంలో ఖరారు. రాష్ట్రం నుంచి రాహుల్ పోటీపై పార్టీలో ఆసక్తికర చర్చ. నేడు కొత్త డిఎస్సి నోటిఫికేషన్. దమ్ముంటే 17 ఎంపీ సీట్లు గెలిపించుకోవాలి. పక్కా నిఘా, పటిష్ట బందోబస్తు. రాష్ట్రానికి రానున్న మోదీ 2 రోజుల పర్యటనకు షెడ్యూల్ ఖరారు. మార్చి 4-5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. అక్కడే బహిరంగ సభల్లో ప్రసంగం. 4న రాత్రి హైదరాబాద్లో బస. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి శంఖారావం. 2 ప్రమాదాల్లో 8 మంది మృతి. సూర్యాపేట జిల్లాలో ఆటోను ఢీకొన్న బస్సు, 5 మృతి. సిద్దిపేట జిల్లా కారు, బైక్ను ఢీకొట్టిన ఘటనలో 3కి దుర్మరణం. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనకు తేడా లేదు. 2 పార్టీల అవినీతి కుటుంబ పాలన పార్టీలే. వారు దోచుకున్నారు, వీరు దానికే సిద్ధం. పాకిస్తాన్ను ఏకాకిని చేసింది మోదీనే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెగా హెచ్ఎండిఏ ఆర్ఆర్ఆర్ వరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ విస్తరణ. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలన్న సీఎం. చందాదారుల ఆస్తుల కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ. మార్గదర్శి చిట్ ఫండ్స్ బందిపోటు సంస్థ. పేదలు, మధ్యతరగతి వర్గాలను వేధిస్తుంది. కాల్మనీ రాకెట్ల ఇళ్లపై దాడులు చేస్తుంది. చిట్టీల ఉచ్చులో బిగించి ఆస్తులు గుంజుకుంటుంది. రామోజీ అక్రమాలకు వ్యతిరేకంగా సమిష్టి పోరు. మార్గదర్శి చిట్ ఫండ్స్ బాధితుల సంఘం స్పష్టీకరణ. విజయవాడలో బాధితుల సమావేశం. పెద్ద ఎత్తున తరలివచ్చిన చందాదారులు. ఇప్పుడు వెలుగు. డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. ఇవాళ 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్. జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్షలు. బీజేపీలోకి నాగర్ కర్నూల్ ఎంపీ. అమిత్ షా సమక్షంలో నేడు పార్టీలోకి రాములు. ఆయన వెంట మరో 3 ముఖ్య నేతలు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు షాక్. హిమాచల్ ప్రదేశ్లో హైడ్రామా. కూలిపోయే ప్రమాదాల నుంచి గట్టెక్కిన సర్కార్. బీజేపీ ఎమ్మెల్యేలను బహిష్కరించి అసెంబ్లీలో బడ్జెట్కు ఆమోదం. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో మైనార్టీలో పడ్డ ప్రభుత్వం. బల పరీక్షను ఎదుర్కోవాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్. ఎమ్మెల్యేల బహిష్కరణతో జాగ్రత్త పడ్డ కాంగ్రెస్. పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీ. 12 మంది మృతి. జార్ఖండ్లో పట్టాలు దాటుతున్న ఓ కుటుంబాన్ని వేగంగా దూసుకొచ్చిన ట్రైన్ ఢీకొట్టింది. దీంతో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 6 జాతీయ పార్టీల ఆదాయం 3,077 కోట్లు. 2022-23లో దేశంలోని 6 జాతీయ పార్టీలకు దాదాపు 3,077 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో ఒక్క బీజేపీకే 2,365 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ వెల్లడించింది. హెచ్ఎండిఏలో ఫైల్స్ గాయబ్. తనిఖీలో గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. రూల్స్కు విరుద్ధంగా వెంచర్లు, బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చినట్లు నిర్ధారణ. మైత్రివనంలోని హెడ్ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీలు. ఏసీబీకి శివబాలకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంక్వైరీ. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై ఎంక్వైరీ. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఆ టెండర్తో ప్రభుత్వానికి 15,000 కోట్ల నష్టం. అవకతవకలపై పూర్తి వివరాలు ఇవ్వండి. దర్యాప్తు సీబీఐకా మరో సంస్థకు అప్పగించాలా అనేది కేబినెట్లో నిర్ణయిస్తాం. RRR వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించండి. హెచ్ఎండిఏ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఎంపీ అభ్యర్థులు కావాలను. లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీల వేట.
మెజార్టీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాండిడేట్ల కొరత. అభ్యర్థులను డిసైడ్ చేయడంలో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్, క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి దమనీయం. ఉన్న కొద్దిమంది పక్కచూపులు, జంపింగ్లపైన పార్టీల ఫోకస్, పట్టు సాధించేందుకు ప్రయత్నాలు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. రైల్వేలో సమ్మె సైరన్. మే 1 నుంచి నిరోధిత సమ్మెలో కార్మికులు. పాత పెన్షన్ అమలుకు డిమాండ్. ఎస్సీఆర్ మజ్దూర్ యూనియన్ వెల్లడి. 2029 నుంచి జమిలీ ఎన్నికలు ప్రతిపాదించనున్న లా కమిషన్. ఏకకాల ఎన్నికలపై రాజ్యాంగంలో కొత్త చాప్టర్ చేర్చే యోచన. నిజాలు తేలాలి, నీళ్లు రావాలి. రేపు బీఆర్ఎస్ కాళేశ్వర యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది? 1000 కోట్ల ప్రాజెక్టును వదిలేద్దామా? పర్యవసనాలు ఏంది? భవిష్యత్తు ఏమిటి? తెలంగాణ ప్రజల మధ్యలో 1,00,000 ప్రశ్నలు. కార్యరంగంలోకి దిగిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ జరగాల్సిందేనని స్పష్టీకరణ. 11,062 టీచర్ పోస్టులకు డిఎస్సి. నేడు కొత్త నోటిఫికేషన్ విడుదల. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులు కలిపి జారీ. పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు. గత దరఖాస్తులని చెల్లుబాటు. ప్రైవేట్ చికిత్స అంత ఖరీదేం? ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాల్లో వేర్వేరు ఛార్జీలు ఎందుకు? ధరలను ప్రామాణీకరించండి లేదా సిజిహెచ్ఎస్ రేట్లు అమలు చేస్తాం. కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ.